జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాత్రంటే ఎవరికి వాళ్ళు సర్దుకుపోయారు, కానీ ఈరోజు వినేలా లేరు. ఎవరు వినరు? ఎవరంటే సీను అని చెప్పకు జానకి. అందుకనే ఆద్య లగేజ్ అంతా రామలక్ష్మి గదిలో పెట్టిస్తున్నానండి. తను రామలక్ష్మి గదిలో ఉంటుందా? అవునండి. వద్దు జానకి. ఆద్య అమెరికాలో పెరిగిన అమ్మాయి. అక్కడ ఎవరి గదిలో వాళ్ళు ఒంటరిగా ఉండడం అలవాటై ఉంటుంది. కానీ సీను తన గదిలోనే ఉంటానని చెప్తున్నాడండి. అక్కడేం స్పెషల్ లేదు, గెస్ట్ రూమ్లోనే ఉండమను. కానీ ఆడపిల్లలిద్దరూ ఒకే గదిలో ఉంటే బావుంటుంది కదండి. ఆద్య ఆడపిల్లనా? ఆడపిల్లకుండాల్సిన అణకువ, విధేయత తనకి లేవు. తన ఆలోచనలు, అలవాట్లు వేరు. రామలక్ష్మి నియమాలు, పద్ధతులు వేరు. మారుతుందని. ఆద్యనా రామలక్ష్మినా? ఒక్కరే మారాలి. ఎవరు మారాలో నీకు బాగా తెలుసు. రామలక్ష్మి గదిలోకి ఆద్య అడుగు పెట్టడానికి వీల్లేదు. అది విన్నాను. నువ్వు చెప్పినట్టు ఇక్కడేం జరగడం లేదు. నీ మాటకు విలువ లేదని నాకు అర్థమైపోయింది. అలా అని కాదమ్మా. నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. ఈ ఇంట్లో నాకు నచ్చినట్టే ఉండొచ్చని చెప్పి నీకు నచ్చినట్టే నా లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తారు? అందుకే చెప్తున్నాను, నేను ఇప్పుడున్న రూమ్లోనే ఉంటానే తప్పించి చచ్చినా ఖాళీ చెయ్యను. ఆద్య, అది నా కొడుకు గది, ఎందుకివ్వవు? నా ఇష్టం, ఖాళీ చెయ్యను. అయ్యో ఆద్య, అలా మాట్లాడకు. నేను ఫిక్స్ అయితే దేవుడు కూడా రాజీ పడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.